మేము ఎటు దెంకపోతలేం. ఓ రజక్కో, ఆ పోరావన అటు ఇటు డంక వేసేసి అందరం కలిసి దావత్ చేసుకుందామంటే ఆ పోరావాళ్ళు కూడా అత్తరి మనతోనే సప్పుడు దాకా మన దగ్గరనే ఉంచుకోవచ్చు 500. మళ్ళా ఆ పోరావాళ్ళకి మనకన్నా ఎక్కువ బియ్యం వచ్చినాయి. మంచిగా అమ్ముతే మక్కలు బియ్యం మత్తు పైసలు వస్తాయి. అవే పోయి నువ్వు చెప్పింది కరెక్టేని. అవును, ఆ పోరాళ్ళతో మాట్లాడతా. ఇగో పిల్లలు, మా దగ్గర చిల్లర లేవు. సప్పుడు దాకా మీరు కూడా దావత్ చేసుకుంటారుగా, మేము కూడా దావత్ చేసుకుంటాం. మేము అందరం కలిసి సప్పుడు దాకా దావత్ చేసుకుంటాం. రేపు కాముడు పండుగ అయిపోయినాక తెల్లారి దావత్ చేసుకుంటాం మంచిగా. ఏమంటారు? అదే సూరిగా వాళ్ళందరికీ పక్కనేరా, వాళ్ళ దగ్గర మంచిగా పైసలు ఉన్నాయి. మళ్ళా బియ్యము మక్కలు అన్నీ ఉన్నాయిరా. ఏంగా అందరం కలిసి చేసుకుందాం రా దావత్. అవును రా, అది కూడా నిజమే. కానీ మనం మోపురం అన్నాం, మేము కొంచెం మాకు థమ్స్అప్ లెక్క కావాలందాం. సరేరా. అరే ఎప్పుడు నువ్వు మూసుకొని ఉంటావా ఉండవా? అన్నిట్లో కొరతో పెద్దోళ్ళు లెక్క. ఓ ఆంటీ, సరే మీరు మేము కలిసి దావత్ చేసుకుందాం. మేమై అన్ని కలిపేద్దాం. మరి బియ్యం మక్కలు ఇట్లా సరేనా? అమ్ముకుందాం, మనం దీనేం తుంచుకుందాం బియ్యం. సరే సరే పిల్లగా. సరే రేపు కాపుడు కడ కలుద్దాం ఆంటీ. ఇవన్నీ కలిపేసి ఇప్పుడు ఏదో పెడదాం. మా ఇంటి కడ పెడతా తిండి అన్ని బియ్యం సంచి అవి ఇవి. రేపు కాముడు పండుగ అయిపోయాక అన్ని దావత్ చేసుకొని మిగిలిన అన్ని అందరం పంచుకుందాం. ఓ సరే సరే ఆంటీ. ఆ గోపురం వచ్చినట్టున్నారు కానీ అరే మంట మస్తు వాసింది కదరా కాముడు. అవునరా ఆంటీ, అయిపోయింది కదా, రేపు దావత్ ఏడా చేసుకుందాం. యాప్ చెట్టు ఉంది, యాప్ చెట్టు కింద చేసుకుందాం రండి అందరూ. సరేనా? రేపు 10 సరే సరే ఆంటీ. కుసొల్లి లైన్లా తిందాం, అన్నుడు అయింది కదా. ఓ పోరాళ్ళు కుసొల్లి.